టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా కరెంట్ అంశాన్ని మనం తీసుకున్నాము. 2024లో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 లేదా ద గ్లోబల్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 అనేది రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి త్వరలో ఏపీ గ్రూప్ 2 అండ్ తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి సో వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పర్యావరణ సమస్యల్లో భాగంగా అడగడానికి ఆస్కారం ఉన్న ఏరియా. ఓకే, కరెంట్ ఈవెంట్ కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి, ఎందుకంటే దానివల్ల నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, జనరల్ స్టడీస్ మీద సంబంధించి వీడియోస్ మాస్టర్స్ ఆన్లైన్ ద్వారా సో వస్తున్నాయి కాబట్టి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. ఎందుకంటే రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్లో జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ మా వీడియోస్ నుండి రావడం జరిగింది కాబట్టి ఓకే, ఇది కూడా మీకు ముఖ్యమైన అంశం అని చెప్తున్నానండి. సో డియర్ ఆస్పిరెంట్స్, సో కంపల్సరీ వీడియోని చూడండి, మనకి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. మరి ఏంటి ఇక్కడ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024, దీన్నే తెలుగులో ఏమంటారంటే పర్యావరణ పనితీరును అంచనా వేయడం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 దేశాల్లో పర్యావరణ పనితీరు అంటే ఆయా ప్రభుత్వాలు కానీ ఆయా దేశాలు కానీ పర్యావరణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాయి, ఎందుకంటే పర్యావరణాన్ని సంరక్షించడానికి ఏ చర్యలు చేపడుతున్నాయనే కోణంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ నివేదిక అనేది విడుదల అవుతూ ఉంది. మరి నివేదికను విడుదల చేసే సంస్థ ఏంటి, పబ్లిష్ చేసే సంస్థ ఏంటి, ఎవరు మొట్టమొదటిసారిగా ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది అంటే 2002వ సంవత్సరంలో మీ ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది గమనించినట్టయితే ఇక్కడ తీసుకున్నట్టయితే ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 2002లో ఈ ఇండెక్స్ను పరిచయం చేయడం జరిగిందని చెప్తున్నారు. పరిచయం చేసిన వారు లేదా సో దీన్ని తయారు చేసిన వారు ఎవరంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండెక్స్. సో ఇది 2002లో, కానీ పబ్లిష్ చేసేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి నివేదిక అనేది మనకి విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ నివేదికను తయారు చేయవారు ఎవరు లేదా పబ్లిష్ చేసేవారు ఎవరు, ప్రిపేర్ చేసేవారు ఎవరని గమనించినట్టయితే ప్రధానంగా ద హేలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ ఇదొక సంస్థ. నెక్స్ట్ కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్తో కలిపి ఈ 2 సంస్థలు ఎవ్రీ 2 ఇయర్స్ లేదా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నివేదికను రివీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ నివేదిక ప్రపంచ దేశాల పర్యావరణ పనితీరును అంచనా వేస్తుంది. మరి ఎన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు, మరి 2024లో ఏ దేశాలు టాప్ పొజిషన్లో ఉన్నవి, ఇండియా యొక్క పనితీరు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనే ఈ 3 అంశాల పరంగా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సో వీటిని పరిగణలోకి తీసుకొని కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో తీసుకున్నట్టయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ సాధారణంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఓకేనా ఈ దాదాపు ఈ ఈపీఐ అంటే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ పరంగా మనం గమనించినప్పుడు దీంట్లో ఇక్కడ 58 ఇండికేటర్స్ని తీసుకుంటారండి. 58 ఇండికేటర్స్ ఇంటూ 11 ఇష్యూస్ అంటే 11 ఇష్యూస్లో 58 ఇండికేటర్స్ని అంతర్లీనంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ 11 ఇష్యూస్ను ప్రధానంగా 11 ఇష్యూస్ 3 ఆబ్జెక్టివ్స్ నుండి తీసుకుంటారండి. 3 ఆబ్జెక్టివ్స్ అంటే ప్రధానంగా మెయిన్ ఆబ్జెక్టివ్స్ 3. ఈ 3 నుండి ప్రధానంగా 11 ఇక్కడ నుండి 11 డివైడ్ చేస్తారు. ఈ 11 నుండి మళ్ళీ ఏం చేస్తారు అంటే 58 ఇండికేటర్స్గా డివైడ్ చేస్తారు. సో కాబట్టి దాన్ని మనం ఆ విధానాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ గమనించండి. ఇక్కడ సో ఇది క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఎకోసిస్టమ్ వైటాలిటీ, ఇవి ప్రధానంగా 3 ప్రైమ్ ఆబ్జెక్టివ్స్. ఈ 3 నుండి ఇక్కడ బయోడైవర్సిటీ అండ్ హ్యాబిటేట్ నుండి సో ఎయిర్ క్వాలిటీ, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఇలా ఇవి 11 అంశాలను తీసుకుంటారు. ఇది 3 అండి.
ఈ 11 నుండి మనం గమనించినట్టయితే ఇవన్నీ మనం తీసుకున్నట్టయితే వీళ్ళు మన ఈ అవుట్ సైడ్ లో ఉన్న అంశాలు ఓవరాల్ గా ఇవన్నీ కలుపుకుంటే 58 ఇండికేటర్స్ వస్తాయని చెప్తున్నాను. ఈ 58 ఇండికేటర్స్ 11 ఇష్యూస్ నుండి 11 ఇష్యూస్ 3 ఆబ్జెక్టివ్స్ నుండి తీసుకుంటారు. కాబట్టి ఈ 58 ఇండికేటర్స్ మరి ఆయా దేశాలు ఏ విధంగా అంచనా వేయబడ్డాయి అనేది మనకి ఇంపార్టెంట్. సరే, ఇక్కడ 2024లో ప్రపంచ దేశాలు మన ఇండియా మనం తీసుకున్నట్టయితే మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ఓకే, ఈ 2024లో ప్రధానంగా ఎస్తోనియా, లగ్జంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ ఇవి టాప్ పొజిషన్లో రావడం జరిగింది. అంటే ఈ దేశాల్లో పర్యావరణం అనేది ఇక్కడ సంరక్షించబడుతుంది. అంటే పర్యావరణంలో ఆ 58 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నాణ్యమైన పనితీరును కనబరుస్తున్నాయి లేదా క్వాలిటీని కలిగి ఉన్నాయని అర్థం ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి మన పర్యావరణ సమస్యల్లో భాగంగా ఆ నెంబర్ 58 ఇండికేటర్స్ గుర్తుపెట్టుకొని ఆ 58 ఇండికేటర్లో భాగంగా కారకాల్లో భాగంగా టాప్ 5లో వచ్చిన దేశాలు ఎస్తోనియా, లగ్జంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీని తర్వాత స్వీడన్, నార్వే, సో ఇలా రావడం. అంటే టాప్ 10 కంట్రీస్ ఇక్కడ తీసుకున్నట్టయితే టాప్ 10 కంట్రీస్ యూరప్ నుండే ఉన్నాయండి. ఇక్కడ టాప్ 10 కంట్రీస్ యూరప్. ఈస్తోనియా తీసుకున్నట్టయితే సో ఇక్కడ ప్రధానంగా ఫిన్లాండ్కి దక్షిణ దిశలో రష్యాకి సరిహద్దుగా ఉన్న ఒక చిన్న దేశం ఈస్తోనియా. ఓకే, తల్లిన్ అనే క్యాపిటల్ కలిగి ఉంటుంది. సో అలాంటి ఈ దేశం ఈసారికి 2024 అత్యుత్తమైన పర్యావరణ పనితీరును కనబరిచింది అని అంటున్నారు. 2వ స్థానంలో లగ్జంబర్గ్, 3వ స్థానం జర్మనీ, 4వ స్థానం ఫిన్లాండ్, 5వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్. కాబట్టి ఈ 5 పేర్లను మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఒక పేరుతో ఇక్కడ మనకు అడిగే అవకాశం తక్కువ ఉంది కాబట్టి 4 లేదా 5 పేర్లు అడుగుతున్నారు. మన లేటెస్ట్ స్ట్రాటజీ క్వశ్చన్ స్ట్రాటజీ తీసుకున్నట్టయితే సో ఆ విధంగా ఒక 5 పేర్లను గుర్తుపెట్టుకున్నప్పుడు అలానే మరి మన ఇండియా పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా మనం గమనించాలి. కాబట్టి ఇండియా పనితీరును మనం తీసుకున్నట్టయితే ప్రధానంగా చూడండి. ఓకేనా? సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇండియా పర్ఫార్మెన్స్ ను మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇండియా ర్యాంకు 2024లో ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో 176th పొజిషన్ లో ఉండడం జరిగింది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 180 దేశాల్లో ఈ అంచనాను తీసుకుంటే దానిలో ఇండియా 176వ స్థానంలో ఉంది. సో కాబట్టి ఈ పర్యావరణ సమస్యల్లో భాగంగా మనము ఓకే ఇక్కడ అట్టడుగు స్థానంలో ఉన్నట్టే లెక్క. దానికి గల కారణాలు అనేకంగా ఉండొచ్చు. అధిక జనాభా కావచ్చు, లేదా సో ఇక్కడ అవగాహన లేకపోవడం కావచ్చు, లేదా ఇక్కడ వాయు కాలుష్యం అనేది ఎక్కువగా ఉండడం కావచ్చు, పరిశ్రమలు, ఇలా అనేక కారణాలు భారతదేశాన్ని అట్టడుగు స్థానంలోకి ఉంచడానికి కారణమవుతున్నవి. ఇంకా సో కొంచెం స్థానాలు మెరుగుపరుచుకుంది. 2022లో అయితే ఆల్మోస్ట్ 178 పొజిషన్లోనే 176కి వచ్చిందండి. సో కాబట్టి మనం కొంచెం మన ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ దీన్ని కొంచెం ఛాలెంజ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడానికి ఏం కారణం ఉంటుంది అంటే నెంబర్ అడగకపోవచ్చు కానీ ఇక్కడ సో భారతదేశం లేదా ఇండియా పర్యావరణ పనితీరులో తక్కువ స్థానంలో లేదా అట్టడుగు స్థానంలో ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది సో మనకి ఆబ్జెక్టివ్ టైప్స్ లో లేదా MCQs అడగడానికి అవకాశం ఉంటుంది. అదే గ్రూప్ 1 మెయిన్స్ పరంగా తీసుకున్నప్పుడైతే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. దీని మీద క్వశ్చన్ చేస్తాను. ఇండియా పర్ఫార్మెన్స్ బట్టే క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది జనరల్ ఎస్సేలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పర్యావరణం పరంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నెక్స్ట్ త్వరలో రాబోయే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్యావరణం ఉంది. అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ లో పర్యావరణ సమస్యల టాపిక్ ఉంది. ఎకానమీలో కూడా పర్యావరణం అభివృద్ధి పరంగా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను మీరు అనాలిసిస్ చేయగలగాలి. సో అనాలిసిస్ చేయగలిగినట్టయితే మనకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ 180 కంట్రీస్లో 176 176వ స్థానానికి రావడానికి గల కారణాలు దేంట్లో మనం ఇక్కడ వీక్ పొజిషన్ లో ఉన్నామని మనం గమనించినట్టయితే ఇక్కడ పూర్లీ ఎయిర్ క్వాలిటీ అంటే ఇక్కడ గాలి కాలుష్యం అత్యధికంగా ఉంది. అండ్ శానిటేషన్ కూడా అనేది మనము దీని పరంగా కూడా తీసుకున్నట్టయితే సో మనము ఇక్కడ చాలా స్థానాన్ని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. మనకు భారతదేశంలో ప్రధానంగా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ఓకే, ఆల్మోస్ట్ భారత్ మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ పేరు మీద అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అయినా కానీ ప్రజల్లో ఇక్కడ కొంతవరకు అవగాహన లోపం వల్ల శానిటేషన్లో ఇంకా మనం వెనకబడుతూనే ఉన్నాం. దీనిలో సౌత్ ఇండియా స్టేట్స్ అనేది చాలా మెరుగైన స్థితిలో ఉన్నాయి, కానీ నార్త్ ఇండియా మాత్రం శానిటేషన్లో చాలా వెనుకబడిన స్థానంలో ఉంది అండి. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే ఓవరాల్ ర్యాంకింగ్ పరంగా తీసుకున్నప్పుడు దీంట్లో మనము మన క్లైమేట్ చేంజ్ ఇండెక్స్లో 133rd ప్లేస్లో ఉన్నాం, అంటే 133వ స్థానంలో ఉన్నామండి క్లైమేట్ చేంజ్ శీతోష్ణ స్థితి మార్పులో. నెక్స్ట్ ఇక్కడ 5th అంటే దేంట్లో ఎయిర్ క్వాలిటీలో సాధారణంగా 5th పొజిషన్లోకి వచ్చాం మనం 5వ స్థానంలో. వాటిని మనం ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఒక్కసారి చూడండి, ఓకేనా. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఇండియాస్ ర్యాంక్ ద డిఫరెంట్ ఇండికేటర్స్ ఇన్ ద EPA 2024 అంటే మీరు ఒకసారి తీసుకున్నట్టయితే ఫస్ట్ బయోడైవర్సిటీ హ్యాబిటెట్లో 180 కంట్రీస్లో మనం 178th పొజిషన్లో ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ అట్టడుగు స్థానంలో ఉన్నట్టు. ఇక్కడ దేంట్లో బయోడైవర్సిటీ అండ్ హ్యాబిటెట్ అంటే ఇంకా ఇండియాలో ఆల్మోస్ట్ బయోడైవర్సిటీ అనేది చాలా అత్యధికంగా ఉంది. హిమాలయ పర్వతాల్లో కానీ పశ్చిమ కనుమల్లో కానీ తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఓకే అత్యద్భుతమైన బయోడైవర్సిటీ కలిగి ఉన్నా కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడితే మళ్ళీ 178th స్థానంలో ఉన్నాం. హ్యాబిటెట్ ఓకేనా, బయోడైవర్సిటీ అండ్ హ్యాబిటెట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే అడవుల్లో 15వ స్థానంలోకి వచ్చాం మనం. ఎంత శాతం మనము అడవుల్లో దాదాపు మనము శాతం పరంగా తీసుకున్నప్పుడు జస్ట్ ప్రపంచ అడవి విస్తీర్ణంలో 2% అడవుల్ని మన భారతదేశం కలిగి ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎంత శాతం అంటే 2% అడవి శాతాన్ని లేదా 2% అడవి శాతాన్ని కలిగి ఉందని చెప్తున్నాను. అదేవిధంగా మొత్తం ఇక్కడ విస్తీర్ణం పరంగా తీసుకుంటే 15వ స్థానంలో ఇండియా ఉంది. ఓకేనా, బ్రెజిల్, రష్యా, కెనడా ఇలాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనము విస్తీర్ణము అంటే భూభాగ విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉన్నాం, అటవీ విస్తీర్ణంలో 15వ స్థానంలో ఉన్నాం, జనాభాలో మొదటి స్థానంలోకి వచ్చాం ఇక్కడ. ఓకేనా, అతిపెద్ద రైల్వే నెట్వర్క్ను కలిగి ఉన్నాం, అత్యధిక మానవ వనరులను కలిగి ఉన్నాం. అయినా కానీ మనం ఇక్కడ బయోడైవర్సిటీ అండ్ అడవుల్లో ఇంకా మన స్థానాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎయిర్ క్వాలిటీ పరంగా తీసుకున్నప్పుడు 180కి 177 పొజిషన్ ఇక్కడ. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ లో తీసుకున్నట్టయితే 137వ స్థానంలో, ఇక్కడ హెవీ మెటల్స్ 147 పొజిషన్ లో ఉండడం జరిగింది. సో ఇలా మన ఎగ్జామ్ ఓరియంటేషన్ లో తీసుకున్నప్పుడు ఎందుకంటే ఆగస్టులో ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉన్నది కాబట్టి మనకు షెడ్యూల్ ఉంది కాబట్టి నెక్స్ట్ జూలైలో ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఉన్నదని చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఈ 4 అంటే 1 2 3 4 5 ఈ 5 అంశాల గురించి జిఎస్ లో గాని సో ఏపీ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా గాని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో అడగచ్చు లేదా కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ పరంగా అడగడానికి అవకాశం ఉంటుంది ఈ ఇష్యూ. సో కాబట్టి పర్యావరణ పనితీరు లేదా ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో మనం 176 176వ స్థానంలో ఉన్నాం. అగ్రస్థానంలో వచ్చిన దేశం ఎస్తోనియా దేశం ఉంది. అన్ని యూరప్ దేశాలైనా కానీ అగ్రస్థానంలో ఉన్నది మాత్రం ఎస్తోనియా అని గుర్తుపెట్టుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఈ 176th పొజిషన్ తీసుకున్నట్టయితే సో ఇండియా కన్నా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ మెరుగైన పొజిషన్లో ఉన్నాయి అంటున్నారు. ఇండియా తర్వాత మయన్మార్ ఉందని అంటున్నారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇండియాలో ఉన్న జనాభా కానీ ఓకే ఇండియాలో ఉన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా మన పర్యావరణాన్ని అంచనా వేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి. సో ఇక్కడ మిగతా దేశాల జనాభా తక్కువగా ఉండడం వల్ల పర్యావరణ పనితీరు అక్కడో రకంగా ఉంటుంది. ఈవెన్ దో జనాభా ఎక్కువగా ఉన్నా కానీ మనం పుష్కలమైన సహజ వనరులు మన ఇండియాలో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకొని వాటిని ఆధారంగా తీసుకొని పర్యావరణాన్ని మెరుగుపరచుకోవడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఇండియా ఈ స్థానాన్ని ఖచ్చితంగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ఇండియా మన అడుగులు వేస్తుంది అని మనము ఇక్కడ కంపల్సరీగా మనం అనుకోవచ్చు. సో ఈ విధంగా 2024 పర్యావరణ పనితీరు అంచనాకు సంబంధించి ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నుండి ఓకే 1 క్వశ్చన్ కన్ఫామ్గా అడుగుతారు. 1 క్వశ్చన్ కన్ఫామ్గా అడుగుతారు. ఏ ఏరియా టాపిక్ పర్యావరణ సమస్యలు. సో పర్యావరణ సమస్యల్లో సూచికలు ఉన్నాయి ఇక్కడ, పర్యావరణ సూచికలు ఉన్నాయి ఇక్కడ, సో జీవ వైవిధ్య సూచికలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ రిపోర్ట్స్ మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంది. ఓకేనా. జాతీయ స్థాయిలో వచ్చే రిపోర్ట్స్ కానీ
అండ్ అంతర్జాతీయ స్థాయిలో వచ్చే రిపోర్ట్స్ కానీ కంపల్సరీ మనం పరిగణలోకి తీసుకోవాలండి. సో దీనివల్ల మనకి మార్క్స్ స్కోర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని కంపల్సరీ చూడండి, షేర్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.